హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే మక్క గారెలు. సో ఇది ఎలా చేసుకుంటాము ఏంటి అనేది నేను ప్రాసెస్లో చూపిస్తాను, చూసేసేయండి. ఇంకోటి ఏంటి అంటే ఈ మక్క గారెలు అనేది కిడ్స్కి చాలా టేస్టీగా అనిపిస్తాయి, వాళ్ళు బాగా తింటారు. ఇంకోటి ఇది ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా మీరు నార్మల్గా కూడా ప్యాన్లో టిక్కీస్ లాగా చేసుకోవచ్చు అనమాట. సో అలా కూడా నేను ఒకసారి చూపిస్తాను. అది ఎక్కువ ఆయిల్ తీసుకోదు, ఇదేమో ఎక్కువ మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది కాబట్టి సో అలా అనమాట. సో ఇక్కడ ప్రాసెస్ అయితే ఏంటో నేను చెప్తాను, మీరు చూసేసేయండి వీడియో. ఓకే, ఫస్ట్ మనం కార్న్ తీసుకొని దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది ఒక బౌల్లోకి తీసుకొని ఒక ఆనియన్ బాగా చిన్నగా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న తర్వాత ఆనియన్, ఉప్పు, కారం, పసుపు, గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత వేసుకుంటే ఏంటి అంటే ఇవి సపరేట్ అయిపోవు అనమాట. మనం ఎలా వేస్తే అలానే ఉంటాయి, లేదు లో ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే బాగా సపరేట్ అయిపోతాయి. ఒకవేళ అంతా కార్న్లో వాటర్ లేవనుకుంటే మీరు కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో అలా చేసుకున్నాక నేను కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను, ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. సో అలా బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత మనం కార్న్ గారెల్లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఎంతసేపు, చాలా కొంచెం సేపట్లోనే ఈ కార్న్ అనేది బాగా డీప్ ఫ్రై అయిపోతుంది అనమాట. ఎక్కువ 20 మినిట్స్ 25 మినిట్స్ అలా పెట్టొద్దు. ఇంకోటి ఏంటి అంటే హై ఫ్లేమ్లోనే మీరు గారెలు వేసుకోవాలి. నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటున్నాను, చూడండి. ఇలా వేసుకుంటే ఇలా సపరేట్ అవ్వకుండా బాగా అవుతాయి అనమాట. సో ఇట్లా బాగా బ్రౌన్ కలర్ అయినప్పుడు తీసేసుకోవాలి. లేదు మీరు ఇంకో 2 మినిట్స్ అలానే పెడితే ఇది బాగా బ్లాక్ కలర్ అయిపోతాయి, ఇంకా మనం తినలేము కూడా, అవి యూస్ కూడా చేసుకోలేము, అలా అయిపోతాయి అన్నమాట. సో నార్మల్గా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడే తీసేసుకోండి. ఇది అన్ని రెసిపీస్ లాగా డీప్ ఫ్రై చాలాసేపు చేయొద్దు, కొద్దిసేపే చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కార్న్ అనేది తొందరగా బ్లాక్ అయిపోతుంది అనమాట. అట్లా అని చెప్పేసి మనం చాలా తొందరగా డీప్ ఫ్రైలో నుంచి తీసేసుకొని తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు ఇంకా ఏమన్నా డిఫరెంట్ రెసిపీస్ చేయాలి అంటే నేను ఒకవేళ మీకు డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా టిక్కా లాగా చేయాలంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను అది కూడా ట్రై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్